ఈనాటి మానవుడు దుఃఖంలో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణం ఏమిటి? Man is drowned in grief. What is the reason? నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు. In fact, man should not grieve any ఎందుకు ఈ moment. దుఃఖము? Why? ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖము? ఎవరు అందించారు ఈ దుఃఖము? Where from he got this sorrow? Where from he received it? తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ దీనికి. This sorrowfulness is the reflection of all the bad qualities within. వాడి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి రియాక్షన్కు మూల కారణము. The sin within is the main cause for the reaction. వారి ఎందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్నే నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగా రూపొందుతున్నాయి. All the bad feelings within come back to you as the reflection reaction and do not give scope for good thoughts. తన ఎందున్నటువంటి యొక్క దోషములే తనకు రీసౌండ్గా ప్రతిబింబిస్తున్నాయి. All the mistakes and wrong things in him would come back to him as reaction. ఏదో ఒక వ్యక్తి నన్ను ప్రక్కన దూషిస్తున్నాడంటే ఆ దృష్టి కాదు నిన్ను దూషించేది, వేరొక వ్యక్తి కాదు నిన్ను దూషించేది, నీ యొక్క భావములే నిన్ను ఆ విధమైన రూపాన్ని ధరించి దూషిస్తున్నాయి. You think that the other person is critical and criticize you, but it's only your mistake within that is the mainly responsible.